అరేబియా మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి తుఫానుగా మారిందని ఐఎండీ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జోరువాన కురుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం అరేబియా మహాసముద్రం నుండి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం ఏదైతే మనకి బంగాళాఖాతం సంబంధించిందో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా అరేబియా మహాసముద్రం నుండి ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో అది ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఏర్పడడం, అలానే మరో పక్క నుండి నైరుతి రుతుపవనాలు కూడా తీరాన్ని తాకడంతో అయితే దాదాపు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా మనం విజువల్స్ లో అయితే చూడొచ్చు. ఆకాశం అలానే సముద్రం అయితే కలిసే విధంగా అయితే ఈ యొక్క మంచు పొర కూడా ఏర్పడడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఈ సమయం అవుతున్నా కూడా ప్రస్తుతం మొత్తం కూడా మంచుతో కప్పి ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఏర్పడడం అయితే జరిగింది. ఎక్కడ చూసినా సరే చల్లని వాతావరణం ఒక పక్క ఉంది. అలానే పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చే చాలా మంది అయితే పర్యాటకులు రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనానికి సంబంధించి ప్రస్తుతం చాలా చోట్లయితే 50 నుండి 60 కిలోమీటర్ల ఈదురుగాలతో సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని, అలానే మిగతా జిల్లాల్లో దాదాపు కొన్ని చోట్ల నార్మల్ గా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఇప్పటికే గత 3 రోజులుగా అయితే వర్షం అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కురుస్తుంది. తెలంగాణలో అయితే దాదాపు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే అధికారులు తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్కి అయితే నైరుతి ఋతుపవనాలు కూడా తాకే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు ఈ తుఫానుతో పాటు నైరుతి పవనాలు రావడాలతో అయితే దాదాపు మొత్తం మే నెలలోనే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా చల్లబడడంతో దాదాపు ప్రజలందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క అయితే ఈ యొక్క వాటర్ సర్వీసెస్ కి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం అయితే వాటర్ ని ఇవ్వడం అయితే అధికారులందరూ కూడా అధికారులు ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అలానే ముఖ్యంగా రేపు అయితే పార్వతీపురం, అల్లూరు, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతా కూడా తీరం వెంబడి ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ ఆ రాష్ట్రాలతో పాటు జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దాదాపు ఈ రోజు మంగళవారం సాయంత్రం నుండి ఈ యొక్క వాతావరణం తుఫానుగా మారి అల్పపీడనం తుఫానుగా మారి ఏదైతే ఉందో ఆ యొక్క దానికి సంబంధించి నిన్న మంగళవారం నుండి దాదాపు ఒక 3 రోజులు అంటే శుక్రవారం వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుందని, దాదాపు అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుందని, దానికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ ఎఫెక్ట్ ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా ఈ టైంలో ఈ యొక్క చల్లదనం వైపు వస్తే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని అయితే అధికారులు అయితే వారికి ఒక సూచనలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా బయటికి ఎక్కువగా అవసరం లేకుండా అయితే రావద్దన్న విషయాన్ని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. దాదాపు ఎక్కడికక్కడ ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వెంటనే తెలియజేస్తే వాళ్ళకి షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశామని, వాళ్ళకి శిథిల వ్యవస్థలో ఎవరైనా భవనాల్లో ఉన్నా లేదా బయట రోడ్స్ పైన ఉండే వాళ్ళని అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే తక్షణమే వాళ్ళని ఒక షెల్టర్స్ రూమ్స్ లోకి అయితే మేము పంపిస్తామన్న విషయాన్ని అయితే అధికారులు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన విషయం ప్రకారంగా అయితే దాదాపు 2 నుండి 3 రోజులు అయితే ఈ యొక్క వర్ష ప్రభావం అయితే అత్యధికంగా ఉంటుందన్న విషయాన్ని అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం గత 2 రోజులుగా అయితే వర్షాలు కురవడంతో అల్లూరు జిల్లా మొత్తం కూడా అయితే ఘాట్ రోడ్డుకు సంబంధించి అన్ని రోడ్లు కూడా ఈ యొక్క పొగమంచుతో కప్పుకుపోవడంతో అయితే దారులు కనిపించకపోవడం, చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవడమే జరుగుతుందనే విషయాన్ని అయితే మనకి అక్కడ స్థానికంగా అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. అల్లూరు నుండి పాడేరు జిల్లాల నుండి అయితే ఘాట్ రోడ్ దిగేటప్పుడు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ అల్లూరి అలానే అనంతగిరి ప్రాంతంలో అయితే దాదాపు 40 నుండి 48 మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసిందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అనకాపల్లిలో ప్రస్తుతం 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, అలానే విశాఖపట్నంలో దాదాపు 41.2 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో దాదాపు
విశాఖ నగరం అంతా కూడా జలమయంగా ఒక మార్పు జరగడం అయితే జరిగింది. దానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు డ్రైన్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ వెంటనే వెళ్లే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేయడంతో ఈ యొక్క వాటర్ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఉండడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం విజువల్ ఎఫెక్ట్ లో అయితే చూడొచ్చు. దాదాపు ఇక్కడికి పర్యాటకులు నిత్యం వస్తూ ఉంటారు. మే నెల అనగానే పర్యాటకుల తాకిడి అత్యధికంగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్ ఎఫెక్ట్ లో అయితే ఈ యొక్క కొత్తగా ఎప్పుడు కూడా వేసవి కాలంలో కాకుండా ఇది ఒక వింటర్ సీజన్ లో అయితే ఈ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తూ ఉంటుంది బీచ్ రోడ్ లో. కానీ ఇప్పుడు సమ్మర్ లో కూడా మే నెలలో కూడా ఈ విధంగా ఉండడానికి అయితే పర్యాటకులు కూడా చాలా ఆకర్షణకు లోనవుతూ దాదాపు ఈ యొక్క విజువల్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. కానీ ఈ యొక్క వర్షంలో తడిసి వాళ్ళు ఇబ్బంది పడద్దని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన దాదాపు ఆ సముద్రం లోపలికి వెళ్ళి ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని అయితే దాదాపు జీవీఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళని గార్డ్స్ ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం అయితే జరుగుతుంది. అలానే ఘాట్ రోడ్స్ నుండి వచ్చే వాళ్ళు కూడా నిదానంగా రావాలనే విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తగా కిందకి రావాలని నిదానంగా రావాలనే విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఈ 2-3 రోజులు అయితే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని, వేటకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దని విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.